బావా మీ మొగలు మా పెళ్ళాలు ఏది అడిగితే అది ఇప్పిస్తారు ఎందుకు? ఇప్పుడు అవి అన్నీ ఎందుకే? ఇప్పుడు చెప్తావా లేదా? తర్వాత చెప్తానే. ఇప్పుడు నా మైండ్ జర బాగలేదు. ఓహో, అంటే మా పెళ్ళాలు గయ్యాలు గంపాలన్నమాట. మీ మొగలకు టార్చర్ పెట్టి మేము అన్ని పిచ్చుకుంటున్నాం అన్నమాట. నీ ఉద్దేశం అదే కదా? ఇందుకే మా మొగోళ్ళు అనేది మీ ఆడోళ్ళు జర నోరు అదుపులో పెట్టుకోమని. మీకు కావాల్సింది కొనియమంటారు, మేము అది కొనియలేమనుకో, ఓహో మా పిల్లలు పని చేస్తలేరు, పైసలు సంపాదిస్తలేము కదా అని చిన్న చూపు చూసి కొనిస్తలేరు అని బాధపడతారు. మీ ముఖంలో బాధ చూడొద్దనే మేము కొనిస్తాం. నా పెళ్ళాం సంతోషమే నా సంతోషం కదా అని మీరు ఏది అడిగినా కూడా మా దగ్గర పైసలు లేకున్నా అప్పు చేసి మరీ కొనిస్తాం. కానీ మా మొగోళ్ళు బయట కన్నా కష్టం చేసి ఇంటికి రాందడివే మీరు ఏదో ఒకటి గెలుక్కొని లొల్లి పెట్టుకుంటారు. మీ పిల్లలు అనుకుంటారు ఈ మొగోళ్ళు బయట పోయి ఎంజాయ్ చేస్తారు, అక్కడిక్కడ తిరుగుతారు అని అనుకుంటారు. కానీ మీ పిల్లలను సంతోష పెట్టనీకే మా మొగోళ్ళు బయట ఎంత కష్టపడతారో మీకు తెలియదు. మీ ఆడోళ్ళు అనుకుంటారు మేము ఇంట్లో కూర్చొని తింటాము, మా మొగోళ్ళు మమ్మల్ని చిన్నచూపు చూస్తారని. కానీ మీ ఆడోళ్ళు పొద్దుందాకా ఇంట్లో ఎంత కష్టపడతారో మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా ఒక మనసు ఉంటుంది కాబట్టి. లాస్ట్కి ఒక మాట బుజ్జి, మీ ఆడోళ్ళు బయట కష్టపడి పనిచేసి సంపాదించే అవసరం లేదు. మొగోళ్ళు ఫ్యామిలీ కోసము బయట కన్న కష్టం చేసి ఇంటికి రాందడివే ప్రేమగా చూసుకొని ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుందామని ఆలోచిస్తే అదే మాకు కోట్లతో సమానం.